వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తారక రామారావు గారి ఆశయాలు కొనసాగించేటువంటి వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారికి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డునిచ్చినందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆంధ్ర, తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా గర్వపడే విధంగా ఈరోజు హర్షణీయమించినటువంటి విషయము. ఎందుకంటే మన నందమూరి బాలకృష్ణ గారు రాయలసీమ ప్రాంతంలో రాజకీయాలతో పాటు ఇటు సినిమా రంగంలోనూ మరియు బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపినటువంటి మహోన్నతమైన వ్యక్తి, మానవతావాది. నందమూరి తారక రామారావు గారు భార్య అయినటువంటి బసవ తారకం మేడం గారి పేరుతో ఉన్నటువంటి హాస్పిటల్ను ఈ రోజు వరకు కూడా చూస్తే మనం నందమూరి బాలకృష్ణ గారు వారంలో ఒక్కసారైనా కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో కూడా ఒక డాక్టర్గా ఆయన ప్రతి ఒక్క పేషెంట్ను కూడా పలకరించే విధానం మనం చూస్తున్నాం. ఎంతో మంది జీవితాలు, క్యాన్సర్ అంటేనే మనం ఈ రోజుల్లో భయంకరమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపి, అదే కాకుండా ఇటు రాజకీయాల్లో కూడా తనదైన శైలైన ముద్రలో ప్రతి ఒక్క కార్యకర్తను, నాయకుడిని ఆప్యాయతంగా పలకరించి రాజకీయ రంగంలో కూడా ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపినటువంటి వ్యక్తి మన నందమూరి బాలకృష్ణ గారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.